తెలంగాణ పిల్లలందరికీ నమస్కారం. బాల్య వివాహం చేసుకొని వితంతు అయిన వాళ్ళను బాల్య వితంతు అంటారు. ఈరోజు అదే రాజకీయాలకు వచ్చి అత్యున్నతమైన పదవులు అలంకరించి చిన్న వయసులోనే వాళ్ళు రాజకీయ అవకాశాలు పోయిన వాళ్ళు, ఇక వాళ్ళు చేయడానికి ఏ పదవులో కూడా రానటువంటి వాళ్ళను రాజకీయ బాల్య వితంతు అంటారు. ఆ కోవలో తెలంగాణ ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేరినటువంటి ఏకైక వ్యక్తి ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. రాబోయే కాలంలో ఆయన కొన్ని నెలలలోనే ఆయన ఒక బాల్య వితంతు కాబోతున్నారు, రాజకీయ బాల్య వితంతు కాబోతున్నారు. ఎందుకంటే 2017లో అంతకుముందు ఆయన రాజకీయ చరిత్ర ఎట్లున్నప్పటికీ 2017లో ఆయన కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. వచ్చిన వెంటనే ఆయన తెలంగాణ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు తీసుకోవడం జరిగింది. మరి దాని తర్వాత ఆయన కొడంగల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం, దాదాపు 42,000 ఓట్లతోని ఓటమి పాలైంది. అనంతరం మరి ఇక నేను 5 సంవత్సరాల వరకు ఆయన రాజకీయాలు మాట్లాడాలన్నటువంటి వ్యక్తి మరి పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు 2019లో మల్కాజ్గిరి పార్లమెంట్ పోటీ చేసి గెలిచాడు. అది ఎంపీ అవ్వడంతో ఇమ్మీడియట్గా ఆయన పీసీసీ ప్రెసిడెంట్ అయ్యిండు. ఇమ్మీడియట్గా ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యిండు. ముఖ్యమంత్రి అయినా అతి తొందరలోనే, అంటే తక్కువ టైంలో ఏ ముఖ్యమంత్రి పైన కూడా ఎంత షార్ట్ టైంలో అంత వ్యతిరేకత రాదు. ఈరోజు షార్ట్ పీరియడ్లోనే ఆయన మీద భయంకరమైన వ్యతిరేకత, ఇటు పార్టీలోనూ అటు పబ్లిక్లో కూడా ఈరోజు విపరీతమైన కోపం, ఆవేశాలతో ఈరోజు తెలంగాణ పబ్లిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద పర్సనల్గా అటాక్లు చేస్తూ ఉన్నారు, దూషణలు చేస్తూ ఉన్నారు, బూతులు తిడుతూ ఉన్నారు. ఇండ్లు కోల్పోయిన వాళ్ళు, భూములు గుంజుకోపడ్డోళ్ళు, ఈరోజు ఉద్యోగాలు రానోళ్ళు, పథకాలు అందనోళ్ళు, ఈరోజు ఆయన చేత మోసపోయిన వాళ్ళు, దగాపడ్డోళ్ళు, ఈరోజు కాంగ్రెస్ పార్టీలో అవకాశాలు రానోళ్ళు, ఈరోజు ఆయనను శాపనార్థాలు, తిట్లు, అంతేకాకుండా దాదాపు రిటైర్డ్ అయిన వ్యక్తులు దాదాపు 10,500 మంది ఈరోజు రిటైర్డ్ అయ్యి వాళ్ళతోని 35-40 సంవత్సరాలు ఉద్యోగం చేయించుకొని ఈరోజు వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళకి ఇవ్వకపోవడం, వాళ్ళ శాపనార్థాలు ఒక దిక్కు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా చాలామంది జీవితాలు పెట్టిండ్రు, అటువంటి వాళ్ళకి అవకాశాలు రాకపోవడం, తెలుగుదేశం వారికి వెళ్ళి వచ్చిన వాళ్ళకు లేకుంటే బీఆర్ఎస్కి వెళ్ళి వచ్చిన వాళ్ళకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళకు అత్యధికమైన ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళకు పోస్ట్ ఇవ్వడంతో ఈరోజు వాళ్ళందరూ కూడా వ్యతిరేకత. అంటే ఒక 1.5 ఇయర్లోనే, అంతే జాయిన్ అవ్వడంతోనే వర్కింగ్ ప్రెసిడెంట్, ఓడిపోగానే ఎమ్మెల్యేగా ఓడిపోగానే ఇమీడియట్గా ఎంపీ అవుతుంటేనే ఇమీడియట్గా పీసీసీ ప్రెసిడెంట్, పీసీసీ అవుతుంటేనే అసెంబ్లీ ఎలక్షన్ రాగానే ఇమీడియట్గా ఆయనకే చీఫ్ మినిస్టరు, ఆయన చెప్పిన వాళ్ళకే టికెట్లు, ఆయన చెప్పిన వాళ్ళకే పదవులు. ఈ విధంగా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇటు పార్టీల చాలా స్పీడ్గా వ్యతిరేకత, ప్రజలలో కూడా చాలా స్పీడ్గా వ్యతిరేకత. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా చాలా స్పీడ్గా ఆయనను వెలివేయడం, ఈరోజు ఆయనను అసహించుకునే స్థాయిలో ఆయన వ్యతిరేకత తెచ్చుకోవడం. ఈరోజు రేపటి దినాన ఈయన ఖాళీ అయిన తర్వాత ఈయన కుక్కలు కూడా కానీ అది మాత్రం పక్కా. అంటే ఈ స్థాయిగా ఇప్పుడు ఎవరి దగ్గర ఉండరు, ఎవరి దగ్గర లేరు. ఈరోజు చిన్న పిల్లలకి వెళ్ళి మొదలుపెట్టి, నిరుద్యోగులకి వెళ్ళి మొదలుపెట్టి, రిటైర్డ్ అయిన వాళ్ళ వరకు మొత్తం వ్యతిరేకత ఈరోజు ఆయన పైన ఉన్నది. ఇంత వ్యతిరేకత గతంలో ఏ ముఖ్యమంత్రి పైన కూడా, ఏ ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు, అంటే చంద్రబాబు నాయుడు మీద కూడా 10 సంవత్సరాలు ముందు ఆయన మీద వ్యతిరేకత వచ్చింది, కేసీఆర్ మీద 10 సంవత్సరాలకు వ్యతిరేకత వచ్చింది. నీకు ఈరోజు 1.5 ఇయర్ లోపే అంత వ్యతిరేకత వచ్చింది. ఒక జూబ్లీస్ ఎలక్షన్స్, ఒక 2 మంత్రులను చేసే ఎలక్షన్ను ఈరోజు 40 మంది స్టార్ క్యాంపైనర్లను ఏఐసీసీ నియమించి ఈరోజు ఎలక్షన్ చేస్తున్నట్టు ఈరోజు ఎంత దిగజారిపోయిందో మీరు అర్థం చేసుకోండి. కాబట్టి ఈరోజు ఈయన ఇన్ని వ్యతిరేకతల మధ్యలో రేపు ఆయన ముఖ్యమంత్రి కోల్పోతే తక్కిన ఒక మంత్రికో వేరేళ్ళకి ఏమైనా అవకాశాలు, ఒక అత్యున్నతమైన పదవి చేసింది కాబట్టి ఇక ఈయనకు ఈయనకి ఏ పదవి ఉండదు. కాబట్టి ఈయన రాజకీయ బాల్య వితంతు అంటారు. ఎందుకంటే ఈయనకు పీసీసీ ప్రెసిడెంట్ చేసేసిండు, అది మళ్ళీ ఈయనకి లేదు. వర్కింగ్ ప్రెసిడెంట్ ఈయన చేయలేడు, మంత్రిగా చేయలేడు. మంత్రిగా చేస్తే బాగుండదు, చండాలంగా ఉంటుంది ముఖ్యమంత్రి చేసినోడు. ఏఐసీసీలనా ఈయన దియ్యరు. బీహార్కి పోతే బీహార్లో మన కూలోళ్ళు అన్నారని అంటారు. ఇక జాతీయ స్థాయిలో ఎక్కడికి పోయినా కానీ ఈయన పూర్వపరాలు తవ్వి బజార్లో పెట్టే పరిస్థితి వస్తుంది.
కాబట్టి ఈయన రేపటి దినాన చెల్లని నోట్ లెక్క ఈరోజు మిగిలబోతుండు. అందుకనే ఈరోజు రాజకీయ బాల్య వితంతుగా రేవంత్ రెడ్డి మారబోతుండు. రేవంత్ రెడ్డిని రాజకీయ బాల్య వితంతుగా చూడబోతుండు అనేది ఇది జగమెరిగిన సత్యం. ఇది రాబోయే కాలంలో కాబోయే ఒక వాస్తవం. ఇది ఒకవేళ నేను చెప్పిన నేను చేసినటువంటి ఈ విశ్లేషణ కరెక్టో రాంగో మీరు కామెంట్ రూపకంగా తెలియజేయండి. నిజంగా ఈయనకు ఇన్ని పేర్లు తెలంగాణ ప్రజలు పెట్టినరో లేదో అది కూడా కామెంట్ చేయండి. కాంగ్రెస్ పార్టీ వర్గాలలో ఈయన పైన వ్యతిరేకత వచ్చిందో లేదో, నిరుత్సాహ నిస్పృహతో ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారో లేరో కాంగ్రెస్ కార్యకర్తలు మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అంతేకాకుండా రిటైర్ అయిన నిరుద్యోగులు మీరు అనుకున్న తీరుగా ఈరోజు ప్రభుత్వం మీతో వ్యవహరించిందా లేదా అది కామెంట్ చేయండి. రిటైర్ అయినటువంటి వ్యక్తులకు ఈరోజు ఇవ్వాల్సిన పైసలు ఇవ్వకుండా మోసం చేసిందా లేదా అది కూడా కామెంట్ చేయండి. కాబట్టి రేవంత్ రెడ్డి ఒక విలన్గా మారిపోయిండు. తెలంగాణలో రేవంత్ రెడ్డి అనేటోడు ఒక బాల్య వితంతుగా రాజకీయ బాల్య వితంతుగా మారపోతుండు. కాబట్టి ఒక్కడే చెడ్డోడా అంటే తెలంగాణ ఏర్పడే కానీ అదే ఆ తీరుగా కొనసాగుతుంది. దీన్ని ఆ వారసత్వాన్ని ఆ అవినీతి వారసత్వాన్ని కొనసాగుతుంది. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.